రేషన్ సరఫరాలో అక్రమాలు జరిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సోమవారం జరిగిన వినుకొండ నియోజకవర్గం రేషన్ డీలర్ల సమావేశానికి చీఫ్ విప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక డిపో దుకాణాల ద్వారా ప్రతి నెల సకాలంలో రేషన్ ప్రజలకు సరఫరా చేయాలని సూచించారు. రేషన్ పంపిణీలో అవకతవకలు అక్రమాలకు పాల్పడితే ఆయా రేషన్ షాపుల లైసెన్సులను తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. పేదలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఏ పార్టీ వారైనా ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవన్నారు. ఎండియు వాహనాల నిర్వాహకుల సమస్యలు ఏమైనా ఉంటే తహసీల్దార్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రేషన్ సరఫరా విషయంలో కొందరు నిర్లక్ష్యాన్ని వీడి ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా హెచ్చరించడం జరిగిందని, విధి విధానాల్లో మార్పు లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. రేషన్ సరఫరా సక్రమంగా జరగకపోతే అధికారులకు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అటువంటి పరిస్థితికి కారణమైన వారిని సహించేది లేదన్నారు. ఈ వ్యవస్థ మీ అందరినీ పెట్టింది పేదవాళ్ళకి రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం కోసం, అలాగే పంచదార ప్రభుత్వం ఇచ్చేదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల అందించేదానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, డీలర్స్ ద్వారా, ఎండిఓ ఆపరేటర్ల ద్వారా ప్రజలకి అందించాలనేది ప్రభుత్వ యొక్క ఆలోచన. దీనిలో మీకున్నటువంటి సమస్యలు తహసీల్దారులు డీటీలు కూడా కొడుతున్నా డీలర్స్కి, ఎండిఓ యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా డీలర్లకి ఏదైనా సమస్యలు లేదా ఎండి యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు బాధ్యత తీసుకొని ఆ సమస్య పరిష్కరించండి. అప్పుడే కింద వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రేషన్ షాప్ బియ్యం పేదలకి సక్రమంగా అందకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వస్తుంది, తహసీల్దార్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరైనా డీలర్లు తప్పు చేస్తే అది మీ వలన ప్రభుత్వం అబాస్ పాలవుతుంది. సో వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగినా ఒప్పుకుంటా, కానీ పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించను. చాలామంది మీలో నాకు పరిచయాలు ఉన్నవాళ్ళు ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీలో మీకు నాకు ఒక అవినాభావ సంబంధం.